యేసుక్రీస్తునాథునియందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దేవవాక్య పరిచయంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. వాక్యము కేవలము వినుడనేయని ఆత్మవంచన చేసుకున్నప్పుడు దానిని ఆచరింపడని. ప్రియమైన సహోదరులారా, మనందరం ఇష్టపడినటువంటి ఒక కార్యమే వాక్యాన్ని వినడం అనేది. కానీ ఈ వాక్యం మన యొక్క జీవితం నుంచి కోరుతున్నటువంటి జీవిత రీతిని పాటించడం అందరికి ఇష్టం లేదు. అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగంలో మనం వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని ఆలకించి ఇల్లు కట్టుకొనినటువంటి 2 వ్యక్తులను మనం చూస్తూనే ఉన్నాము. ప్రియులారా, వాక్యాన్ని పాటించి వాక్యానుసారం మన యొక్క జీవితాన్ని మనం మార్చుకున్నట్లయితే మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా మనం మాత్రం కదలక ఉండవచ్చు. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. నువ్వు నిలకడగా ఉండుము, ప్రభువు నీ కోసం పోరాడతారని. ప్రియులారా, వాక్యానుసారం జీవిస్తున్నటువంటి లేక దేవుని మీద ఆధారం చేసుకుని తన యొక్క జీవితాన్ని ముందుకు సాగుతున్నటువంటి ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సంతోషముగా, ఆనందముగా ఉంటాడు. కానీ ఎవరైతే వాక్యాన్ని పాటించకుండా, వాక్యం కోరుతున్నటువంటి జీవితాన్ని మనం జీవించకుండా ఉన్నట్లయితే వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా బాధలు ఎల్లప్పుడూ కూడా కనిపిస్తాయి. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి వేదపఠన భాగంలో యేసు ప్రభువు తన చెందికి వచ్చినటువంటి ధనవంతుడైనటువంటి యువకునితో ఈ విధంగా అంటున్నారు. ఆయన నిత్య జీవం పొందాలని కోరుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు కోరుతున్నటువంటి ఆ కార్యము పనిని చేయడానికి ఆయన ఇష్టపడకుండా బాధతో వెళ్ళిపోయినట్లు మనం కూడా ఒకవేళ వాక్యాన్ని మాత్రం వింటున్నటువంటి వ్యక్తులుగా మారినట్లయితే వాక్యం కోరుతున్నటువంటి జీవిత రీతిని జీవించడానికి ఇష్టపడకుండా, ఇబ్బంది పడకుండా మనము కూడా మారిపోవచ్చు. ప్రియులారా, ఈరోజు మనమందరం ఈ యొక్క వాక్యాన్ని గురించి ధ్యానిస్తున్నటువంటి సమయంలో వాక్యాన్ని పఠించి దేవునిలో ఉన్నటువంటి సంతోషంతో జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.